డైలీ మద్యాన్ని తీసుకుంటున్నారా అంటే ఆల్కహాల్ ని డైలీ కన్స్యూమ్ చేస్తున్నారా అయితే ఖచ్చితంగా ఈ రీల్ మీకోసమే. జాగ్రత్త పడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. ఎవరైతే డైలీ ఆల్కహాల్ ని కన్స్యూమ్ చేస్తూ ఉంటారో వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ రకమైన ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైటమిన్ B1 డెఫిషియన్సీ అని అంటాం. B1 అంటే ఏంటి అసలు అంటే ఇదొక బి కాంప్లెక్స్ వైటమిన్ అని చెప్పొచ్చు. దీని పేరే థయమిన్. ఫస్ట్ బి కాంప్లెక్స్ వైటమిన్, దీన్ని మనం థయమిన్ అని అంటాం. ఒకవేళ ఇది డెఫిషియన్సీ వచ్చినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే టోటల్ బాడీ మెటబాలిజం ప్రాబ్లం కింద మారచ్చు, అంటే ఇంబ్యాలెన్స్ కింద మారచ్చు. నంబర్ 2, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నర్వ్ సెల్స్, నర్వ్ ఫంక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. నంబర్ 3, ఆకలి కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎలాంటి లక్షణాలు మనం చూడొచ్చు అంటే చాలా మంది ఇలా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. నంబర్ 2, చూపు మందగిస్తుంది. నంబర్ 3, బ్రెయిన్ ఫంక్షన్ అనేది సరిగ్గా ఉండదు. నంబర్ 4, వాళ్ళ యాక్టివిటీస్ కూడా సరిగ్గా ఉండవు. టోటల్ గా బ్రెయిన్ కి అందాల్సిన వైటమిన్స్ అయితే అందవు అని చెప్పొచ్చు. మరి అసలు ఎందుకు ఇలా అవుతుంది అంటే మనం ఫుడ్ తీసుకున్నా సరే అందులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ వైటమిన్ B1 అనేది స్టమక్ లో అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. పోని లివర్ లో ఎంతో కొంత స్టోరేజ్ ఉంటుంది కదా, అది ఉపయోగించుకోవచ్చు కదా అంటే కొంతకాలానికి ఆ లివర్ లో స్టోరేజ్ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల స్టోరేజ్ ఏమీ లేకపోవడం వల్ల డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైతే డైలీ ఆల్కహాల్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆల్కహాల్ కన్జంప్షన్ ని మానేయండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా. మనకి జబ్బులు రాకముందే జాగ్రత్త పడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా డైలీ ఆల్కహాల్ ని కన్జ్యూమ్ చేస్తున్నట్లయితే ఈ రీల్ ని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.